హాయ్ అండి. ఇవాళ మా బాబు చికెన్ పచ్చడి చేయడం ఎలాగో చూపిస్తాడు చూడండి. చికెన్ పచ్చడికి కావాల్సినవి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక 2 దాల్చిన చెక్క, ఒక 8 లవంగాలు, ఒక 5 యాలకులు, 2 టీ స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర కలిపి బాగా ఎర్రగా ఏగనివ్వాలి. ఎర్రగా వేపినవి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద నూనె వేసి అది నూనె బాగా వేడెక్కిన తర్వాత చికెన్ బాగా కడుక్కొని ఉంచి దాన్ని ఆయిల్లోని వేసి బాగా డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై ఎలాగంటే ఎర్రగానే చేయాలి, గోల్డ్ కలర్ వచ్చినంత వరకు. ఆ ముక్కలకి తడి లేకుండా నూనెలో బాగా ఎర్రగా వేగితే పచ్చడి పాడవకుండా ఉంటుందండి. ఎర్రగా వేపాలి. ఎర్రగా వేపిన ముక్కలన్నీ ఒకేసారి కాకుండా 3 దఫాలుగా వేపాలండి. వేపితే ఆయిల్ కూడా మనకి ఎక్కువగా అవ్వదు. ముక్కలో ఏమాత్రం తడి ఉన్నా సరే మొత్తం ఆయిల్ దీంట్లోని తడి లేకుండా ఎర్రగా వేగుతాయి. ఆ ఎర్రగా వేపినన్ని ఒక దాంట్లోకి గిన్నెలోకి తీసుకోవాలండి. ఎర్రగా వేపినవన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని ఉంచుకోవాలి. అందులోని చెమ్మ లేకుండా వేపితేనే పచ్చడి ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుంది, పాడవదు. తడి ఏమైనా ఉంటే పచ్చడి పాడైపోద్ది. చికెన్ కూడా ఎర్రగా వేగితే స్పైసీగా ఉంటుంది, బాగా ఉంటుంది. అలాగా మొత్తం చికెను వేసుకొని వేపుకోవాలి. వేపిందంతా ఒక దాంట్లోకి తీసుకోవాలి. నెమ్మదిగా చిన్న సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. వేపిందంతా ఒక గిన్నెలోకి తీసి ఉంచుకొని అంత వేగిన తర్వాత అప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేసి ఎర్రగా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు 2 కలిపి కేజీ చికెన్కి 1/2 కేజీ వేసాను ముద్ద. 1/2 కేజీ ముద్ద వేయడం వల్ల మనకి జ్యూస్ ఎక్కువగా వస్తుంది. జ్యూస్ ఎక్కువగా వస్తే మనం ఏ రొట్టెలో ముంచుకోవడానికైనా అన్నంలో కలుపుకోవడానికైనా బాగుంటుంది. అలాగా సిమ్లో పెట్టుకొని ఆ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఎర్రగా పచ్చివాసన పోయినంత వరకు వేపుకోవాలి. ఆ వేపిన బాగా వేగిన తర్వాత కొంచెం వేగిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేయాలి. సాల్ట్ ఎందుకంటే ఫస్ట్ చెమ్మ ఏమైనా ఉన్నా సరే ఆ సాల్ట్ లేకుండా తడి లేకుండా ఉంటుంది కాబట్టి సాల్ట్ వేసి ఎర్రగా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు బాగా వేగిన తర్వాత అప్పుడు చికెన్ ముక్కలు కూడా అందులో వేసి వేపుకోవాలి. అందులో చికెన్ ముక్కలు వేసి వేపిన తర్వాత కొంచెం బాగా కలుపుకొని అప్పుడు కారం 5 పెద్ద చెంచాలు కారం వేసుకోవాలి. కారం వేసి బాగా కలుపుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టి ఉంచుకున్న ధనియాలు, మెంతులు, ఆవాలు ఈ పౌడర్ని అందులో వేసి కలిపేసి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత అప్పుడు నిమ్మరసం కలపాలి. ఈ అన్నిటికి 8 నిమ్మకాయల రసం నేను వేసాను. బాగా చల్లగా అయిన తర్వాతనే నిమ్మరసం కలపండి. వేడి మీద ఉన్నప్పుడు కలిపితే పాడైపోతుంది. అంతే, సింపుల్ చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి చపాతీలోకి బాగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి.